కార్తీక మాసం సందర్భంగా సామర్లకోటలో వేంచేసి ఉన్న పంచరామ క్షేత్రంలో ఒకటైన శ్రీ చాణక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవ మహోత్సవాలు ఆలయ కార్యనిర్వహణ అధికారి బి. నీలకంఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కోనేరు వద్ద భీమేశ్వర స్వామి, బాల త్రిపుర సుందరి ఉత్సవ విగ్రహాలకు చలికి వీరేంద్ర దంపతులు చేతుల మీదుగా ఆలయ పండితులు సోమేశ్వర శర్మ అధ్యక్షతన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ కోనేరులో హంసవాహనంపై ఊరేగించి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తనయుడు, యువ నాయకులు నిమ్మకాయల రంగనాగ్, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే బాబు పాల్గొన్నారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ కృష్ణ భగవాన్, ఎస్ఐ మురళీమోహన్ ఇతర పోలీస్ సిబ్బందులతో కలిసి భద్రత ఏర్పాటు చేశారు. ఈ తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు వేల సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. కాగా తెప్పోత్సవ ప్రత్యేకతను గురించి ఆలయ వేద పండితులు సోమేశ్వర స్వామి మీడియాకు వివరించారు. ఓం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో ఆగర్భ సంవృద్ధో ఆగర్భ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులుగా ఆ రఘువంశ మహాకావ్యంలో కాళిదాసు మహాశయుడు మనకి ఎన్నో విషయాలు చెబుతూ, కాళిదాసు చెప్పినటువంటి ఆ జగత్తుకి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి తల్లిదండ్రులని సేవ చేయాలి, ఎప్పుడు తల్లిదండ్రులు మర్చిపోకూడదు అని అనేక ఉపనిషత్తులు కూడా చెప్పాయి. అటువంటి జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళకి ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి రావడం, ఆ పౌర్ణమి నాడు ఆ ఉత్సవాలను జరుగుతూ ఉండడం, ఆ ఉత్సవాలకు అంగంగా మనం అందరం కూడా ఆ సేవలో పాల్గొనడం ఒక భాగ్యం. అటువంటి భాగ్యంలో ఈవేళ మా కార్యనిర్వహణాధికారి వారు తెప్పోత్సవాన్ని గతం కంటే బాగా చేయించాలి, ఉత్సాహంగా చేయించాలి, పవర్ డెకరేషన్ చేయించాలి, బాణసంచా కాల్చాలి, లైటింగ్ పెట్టాలి అని బాగా జరిపించండి నేను అనేక దేవాలయాల్లో చేయించానంటే, అలాగే ఆయన ప్రోత్సాహంతో ఇది దిగ్విజయ యాత్ర చేస్తూ ఈవేళ 3 ప్రదర్శనలు కోనేరులో జరిగింది. అలాగే కోనేరులో ప్రయాణం చేసేటువంటి ఆ శివుడిని చూడడం, అమ్మవారిని చూడడం, ఎందుకంటే దాంపత్య సుఖం తక్కువగా ఉన్నవాళ్ళు ఆ శివుడిని
అందుకని ఆ విలాసవంతమైనటువంటి కార్యక్రమం ఇది. ఆ ఉత్సాహమైన కార్యక్రమాన్ని చూస్తే దాంపత్య సుఖం పెరుగుతుంది, వాళ్ళకి అన్యోన్యం పెరుగుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇలాంటి సుఖప్రదమైనటువంటి కార్యక్రమాలు ఆలయంలో అనేకం జరుగుతూ ఉంటాయి. శ్రీ పుష్పయాగం జరుగుతుంది, శివరాత్రికి నందివాహన సేవ జరుగుతుంది. అలాంటి ఉత్సవాలు ఇవి. ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా జయించారు. అలాగే ఈ ఉత్సవంలో మనకి ఉత్సవాన్ని ప్రోత్సాహం చేస్తారని అతను వీరేంద్ర అనేటువంటి భక్తుడు నిత్యం వస్తూ ఉంటాడు. ఆ తల్లి వీరేంద్ర దీన్ని ప్రోత్సాహకుడిగా ఉన్నాడు. స్వామివారికి ఎల్లవేళగా ఈవో గారికి ఇంకా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు జరిపించాలని, మనమందరూ సేవకులుగా ఉంటూ ఆ సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సంవేదన స్థితిలో పోతూ చతుస్సాగర పరిగెత్తం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనే వాక్యాన్ని తటస్థించేటువంటి వాక్యాన్ని మనకి సుఖం చేయాలని సర్వేజన స్థితిలో పోతూ చతుస్సాగర పరిగెత్తం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సమస్త సన్మంగళాన్ని భవతు. కార్యనిర్వహణాధికారికి ఏసీ ప్రమోషన్ వచ్చి వెళ్ళాలని